హాయ్ అండి. ఈ వీడియోలో మనం చపాతీలోకి రెగ్యులర్గా చేసుకునే మసాలా కర్రీస్ కాకుండా ఆరోగ్యానికి మంచిదైన పెసరపప్పుతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 1 కప్ పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని దోరగా వేయించుకోవాలి. ఇలా ఈ పెసరపప్పు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వాష్ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పులో 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ పసుపు వేసుకుందాము. 3 ఆనియన్స్ని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఈ కర్రీ. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుదాము. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయినాక కుక్కర్ మూత తీసుకుని చూద్దాము. పప్పు ఇలా ఉడుకుతుంది. అంతా ఒకసారి కలిపి కుక్కర్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండలు పెట్టుకుందాం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ ఆవాలు, ఒక 10 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ లైట్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు ఆనియన్ కర్రీ రెడీ. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పెసరపప్పు ఆనియన్ కర్రీ చపాతీ కాంబినేషన్లోకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.